జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాకులు చేశారు కదండి. దానికి గల కారణం ఈ ముగ్గురు కనబడుతున్న ముస్లిమ్స్ అండి. ఒకరు మెహబూబా దిల్సే, రెండు సోహేలు బిగ్ బాస్ ఫేము, ఆ తర్వాత ఇమ్రాన్, ఈ పరేషాన్ బాయ్స్. సో మీకు పూర్తిగా ఆధారాలు చెప్తాను. ఫస్ట్ ఈ మెహబూబా దిల్సే, ఈడు తిండికి తెక్కానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు, తిండి కూడా లేదు. అలాంటి నా కొడుకు 2 కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కావాలి అనే వీడియో తీశారు. ఏది 4 దేశాలు వెళ్ళి, ఇది ఖరీదైన 4, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, మెక్సికో, ఇవన్నీ దేశాలు తిరిగి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది వెళ్ళారు హనీమూన్లకి అనమాట. అమ్మాయిలతో వెళ్ళి సినిమాలు తీసుకొని వచ్చారు. ఏదో ఒక యూట్యూబ్ వీడియో 4 నిమిషాల వీడియో నువ్వే కావాలని యూట్యూబ్లో ఉంటుందో చూడండి. 2 కోట్లు వచ్చేది. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. ఆ తర్వాత 2 సోహేలు, 4 రెస్టారెంట్లు, ఒక సినిమా, అబ్బో మనోడు పత్యాపరం బోల్డ్. వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు, అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారులేండి. ఆ తర్వాత మన ఇమ్రాన్, ఈ ఇమ్రాన్ గారి విషయానికి వస్తే ఈడు దుబాయ్లోని హోటళ్ళు, దుబాయ్లో షాపులు, తర్వాత అదైతే శ్రీశైలంలో కాటేజీలు, అబ్బో ఇండియాలో రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు, అబ్బో లగ్జరీ లైఫ్. వీడికి ఎక్కడంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అల్ ఖైదా, ఈ హమాసు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఫోన్ చేస్తారనమాట. అస్సలం వాలేకుం మెహబూబా దిల్సే అంటే ఎలా ఉన్నారు, బాగున్నా అస్సలం వాలేకుం. సో మనకి అర్జెంట్గా మన ఉగ్రవాదులకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, మీరు ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన అందరం ముస్లిమ్స్ కదా, మనం బరంపురం చేసేద్దాం. వాళ్ళు ఫోన్ చేయగానే హైదరాబాద్కి తలో 20 లక్షలు 15 లక్షలు పంపి వీళ్ళు చేసేస్తారు. వీళ్ళు ఆ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవరు తయారు చేశారు, అవన్నీ అనవసరం. ముందు ప్రమోట్ చేస్తాం, డబ్బులు ఇచ్చామా లేదా మనకు అనవసరం. అవన్నీ సబ్స్క్రైబర్లో ఆ వాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ డబ్బులు సంపాదించి వీళ్ళు మటుకు విదేశీ ట్రిప్పులు, వీళ్ళు ముగ్గురు విదేశాలు విపరీతంగా తిరిగారు, అందరికీ తెలుసు. ఆ టెర్రరిస్ట్ అటాకులు చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు. అరే మీరు చేసిన తప్పుదం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో చూసారా? ఈ అటాకులు వెనకాతలు మీరే ఉంటుంది, మీదే. అల్లా క్షమించదు, ఏ కురాన్లోనే లేదు ఇలాగా బెట్టింగ్ యాప్లు చేయమని. ముస్లింలు చెరబుట్టారు. అదే నేనే ముస్లిం అనుకో, మిమ్మల్ని కాల్చి పారేస్తాను, రోడ్ల మీద పిలుస్తాను, పేక్ కోసేస్తాను. నేను ముస్లిం అయితే అలా చేస్తాను. మీరు అలా ఇక్కడ మిమ్మల్ని అలాగ అన్నందుకే మీరు ఫీల్ అయితే పిచ్చి అతిపతి లేని గోత్రం లేని యాప్లు ప్రమోట్ చేసి ఎన్నో మంది ప్రాణాలకి కారణమే. వీలే కదా హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఇంకా చాలామంది ఉన్నారు. మాట వరుసకి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని కాదు, ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని ఎదవలు, ఈ రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్, ఈ పనికిరాని ఎదవల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రేట్లను చేసి జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని తీసుకెళ్ళి కాల్చేయాలి. ఎక్కడ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో నాగార్జున తీసుకెళ్తే దరిద్రం వదిలిపోద్ది మాకు.